కృష్ణయ్య గారికి కానీ నాకు కానీ ఒక కామన్ మినిమం ఏజెండా ఉన్నది. వాట్ ఈస్ దట్ ఏజెండా ఈజ్ బీసీల ప్రయోజనాలు, బీసీల యొక్క హక్కులు నెరవేర్చే దిశగా ఎంత సీనియారిటీ ఉన్నా లేదా వైరుధ్యమైన భావాలున్నా బీసీల విషయంలో మేమందరం ఒకటే అనేటువంటి ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే మేము యుద్ధభేరిలో పాల్గొన్నాం. కానీ ఆ యుద్ధభేరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసేటువంటి ఉద్దేశంలో పోలే. మేమే నాయకులం, ఇంకొంత మేము పనిచేయం. అదే మల్లన్న, అదే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆయన ఆధ్వర్యంలో సాగినటువంటి సభలో ఆయన మీరందరూ ఒక వాలంటరీగా నిలబడ్డారని నేను అన్నాను. సో మీరు సపోర్ట్ చేస్తున్నా అని మీరు అంటున్నారు. బట్ అక్కడ మిమ్మల్ని తను పిలిచిండా లేదంటే మీకు ఎట్లా ఆహ్వానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సభకి? వాళ్ళే ఆహ్వానించారు, వాళ్ళే ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. పోయినాము, గెస్టులుగా పోయినాం మేము. ఇతర రాష్ట్రాల నుంచి డిఎంకే ఎంపీ విల్సన్ గారు వచ్చిండ్రు, సూరజ్ మండల్ గారు వచ్చారు, కృష్ణయ్య గారు వచ్చిండ్రు, నేను పోయినా. మేము ఎందుకు పోయినాం? మేము బీసీల యుద్ధభేరి అంటే సరే బీసీల హక్కుల కోసం సమైక్యంగా పోరాటం తెలుసుకున్నాము. ఈ పోరాటం అనేటువంటిది కేవలము వేదికల వరకే పరిమితం కాదు, సంఘటితంగా నాయకులం ఉన్నాము, ప్రజల ద్వారా కదలండి, ఒక సమయం ఆసన్నమైందనేటువంటి సందేశం ఇచ్చాము. అదే సార్, ఎంత పెద్ద పెద్ద నాయకులు ఉన్న తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాత్రం అక్కడ తీన్మార్ మల్లన్ననే కనిపించింది అందరికీ. బట్ పబ్లిక్ మాత్రం తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి పదజాలం కావచ్చు, గలీజ్ మాటలు కావచ్చు, నిజంగా పబ్లిక్ ని చాలా వరకు ఇబ్బంది గురి చేసింది. ఈవెన్ ఒక కులాన్ని దూషించి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా అక్కడ బీసీల ఆత్మగౌరవం పెంచినట్ట లేదంటే తగ్గించినట్ట? ఒకటి ఏంటంటే మేము కూడా అనుకున్నది, సరే ఒక కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద మనము దుర్భాషలు ఆడడం అనేది మా జీవితంలో మీరు ఎప్పుడు చూసి ఉండరు. మనకు కావాల్సింది ఏదో అడుగుతాం, మనం దానికోసం ఎంతవరకైనా ఉద్యమాలు నిర్మిస్తాం, శాంతియుతంగా మాట్లాడతాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకెళ్తాం. అప్పుడు అదొక ఆయన పంతా ఎంచుకున్నాడు, ఆయన స్టైల్ ఆయనకే పరిమితమే చూడాలి. దానికి మా అందరిని ఆపాదించకండి, మేము దాంట్లో భాగస్వామ్యం కాదు. మేము తిట్ల పురాణంలో మేము ఎప్పుడు ఉండం. మా భాషలు మా యొక్క ఉపన్యాసాలు మీరు ఎప్పుడైనా చూసుంటారు, చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతుంటాం. నేను ఒకటే అనేది ఏంటంటే, ఆయన తన యాదృచ్ఛికం ఏం కాదు, తన ప్యాషన్గా ఒక స్టైల్గా చాలా కాలంగా అలాంటి పదజాలాన్ని వాడుకుంటున్నారు. అక్కడికే పరిమితం చేయండి, మాకు ఆపాదించకండి. మేము ఆ విధంగా నేను మాట్లాడినా నేను ప్రసంగించాను, మీరు నా ఉపన్యాసం విన్నారు, చాలా రీల్స్ కూడా వచ్చినాయి, మేము అంతా చూస్తూనే ఉన్నారు. నేను ఎక్కడ మాట్లాడలేదే. ఇది సందేశం ఇచ్చేందుకు మాత్రమే వచ్చినాము. ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి, మన పైన చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండించడానికి వచ్చినాము. బట్ మీరు సందేశం ఇస్తున్నట్టు పబ్లిక్ అనుకుంటలేరు సార్, సపోర్ట్ చేయడానికి వచ్చిర్రు మల్లన్నకి అనుకుంటారు. మరి పబ్లిక్ ఏమని సమాధానం చెప్తారు? ఓపెన్గా చెప్తున్నా కదా, నేను ఇప్పుడు న్యూస్ లైన్ ద్వారా చెప్తూనే ఉన్నా కదా, మనం అందరం ఏకంగా ఉందాం, మన సమస్యల కోసం ఒక్కటైదాం, అవసరం అనుకున్నప్పుడు ఎవరినైనా. కేసీఆర్ అన్నట్టు ఆయన ఏమన్నాడు ఒకనాడు, తెలంగాణ ఉద్యమం కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి వ్యాధినైనా కౌలించుకుంటా అన్నాడు. అట్లే అనుకోండి మీరు కూడా. బీసీ సిద్ధాంత భావజాల వ్యాప్తికి, రాజ్యాధికార సాధన దిశగా వైరుధ్య భావాలు ఉన్నటువంటి అందరం ఏకమవుతాం. అయినంత మాత్రాన ఒక వ్యక్తి నాయకత్వానికి మేము పరిమితం అవుతాం అని అనుకోవద్దు. మాకు స్ట్రేచర్ ఉన్నది కదా. కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్తి మల్లన్న కింద పని చేస్తామని ఎట్లా అనుకుంటాం? మేము అందరం కలిసి పని చేస్తాం. మల్లన్నతోటి కలిసి పని చేస్తారా? ఆ సందేశం ఇచ్చినాం ఆ రోజు, ఆ యుద్ధభేరిలో మేము ఇచ్చిన సందేశం. యుద్ధభేరిని ఆసరాగా తీసుకొని తీన్మార్ మల్లన్నకి మేమందరం సపోర్టివ్ గా కనిపించినట్టే కనిపిస్తున్నారు మీరు కానీ, ఆర్ కృష్ణయ్య సార్ కానీ. సో సపోర్ట్ చేస్తారా భవిష్యత్తులో తీన్మార్ మల్లన్నకి, లేదంటే మీరు ఉద్యమంలో భాగంగా మీరు మీ ఓన్ స్టైల్లో ముందుకెళ్తారా? ఓన్ స్టైల్గానే పోతున్నాం. కానీ ఇప్పుడు నిన్న హరిత ప్లాజాలో మీటింగ్ పెట్టాము అన్ని సంఘాలతో, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాము, రేపు ఇంకో చోట మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నాము. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మన ముందున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలనేటువంటి దిశగా మేము ముందుకు పోతున్నాం కదా. ఆ సమావేశం తర్వాత మల్లన్నకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటి వరకు వెళ్ళినాం, వచ్చినాం. ఇప్పుడు కృష్ణయ్య గారు మేము స్వతంత్రంగా మీటింగ్ పెడతారు, అక్కడ కూడా పార్టిసిపేట్ అవుతాం. అక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ పెడతా ఉన్నాడు, చిరంజీవులు గారు పెడతా ఉన్నారు, మురళీ మనోహర్ గారు పెడతా ఉన్నారు, మా దుండ్ర కుమారస్వామి పెడతా ఉన్నాడు, దాసు సురేష్ పెడతా ఉన్నాడు. మేము అందరి లక్ష్యాలు ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే. మేము అల్టిమేట్గా బీసీల రాజ్యాధికార సాధన, బీసీలను ఏకం చేయడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి
హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడం ఆ దిశగానే మా కార్యాచరణ ఉండదు తప్ప మీరు ఒక్క వ్యక్తిని పెట్టుకొని ఆయన చుట్టూ మేము ర్యాలీ అయినాం ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం అనేటువంటిది అది కేవలం భ్రమ. వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారి కార్యాచరణ వారిది, మా కార్యాచరణ మాది. మేము 40 ఏళ్ళ నుంచి ఇదే దుకాణం మాది. 40-50 ఏళ్ళ నుంచి మేము ఏ పార్టీలు ఉన్నా ఏ పదవులు ఉన్నా మాకు ఇదే పని. సంది బీసీ ఉద్యమంలో చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా మీరన్నాడు హెలికాప్టర్ ఎక్కలేదు. కానీ తీన్మార్ మల్లన్న మొన్న సభకు హెలికాప్టర్ లో వచ్చిండు. ఆయన వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న టాక్స్ కూడా నడుస్తున్నాయి. మీరేమంటారు? నాకు తెలియదు. హెలికాప్టర్ అనేది వారు రేపు ఒకప్పుడు హెలికాప్టర్ అన్న స్పెషల్ ఫ్లైట్లు అంటే అది పెద్ద ఇష్యూస్ ఉండేది. ఇప్పుడు చాలా మందికి బేగంపేటలో ఊరికే పడేసి ఉంటున్నాయి. ఇప్పుడు నెలల కొద్ది వాటికి వాళ్ళన్నది ఎయిర్ హోస్టెస్ని దాన్ని మెయింటైన్ చేయాలి. ఎవరిని అడిగినా ఇస్తారు. ఇవాళ రేపు ఏమున్నది దాంట్లో స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు అనేది చిన్న విషయం. అదే సార్, మరి మీకెందుకు దొరకలేకపోయింది పోవడానికి? మరి ఆర్ కృష్ణయ్య సార్ కూడా పాపం ఆర్ కృష్ణయ్య సార్కి కూడా ఒక హెలికాప్టర్ ఇచ్చి తీసుకుపోలేకపోయినారు. కృష్ణయ్య గారిని తీసుకోకపోయింది ఆ రోజు. కృష్ణయ్య గారిని హెలికాప్టర్లో తీసుకుపోయింది. ఆ ఎంపీలను వాళ్ళందరూ నేను హెలికాప్టర్లో తీసుకుపోయింది. కానీ అది పెద్ద ప్రధాన అంశంగా నేను అనుకోను. ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్ ఎక్కడము, హెలికాప్టర్లు ఎక్కడము అనేటువంటిది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. అంతకుముందు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉండే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎవరికి వారికి హెలికాప్టర్లని స్పెషల్ ఫ్లైట్లు అయినాయి. అంటే హెలికాప్టర్ ఎక్కుతురు అంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కంగా లేంది మంత్రుల మేమెందుకు ఎక్కొద్దని పోటాపోటీగా ఎక్కుతున్నారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంతకుముందు పొంగులేటి కావచ్చు. హెలికాప్టర్ అనేది రేవంత్ రెడ్డి అన్నాడు చూడండి సార్, దిల్సుఖ్నగర్లో దొరుకుతుంది హెలికాప్టర్ అనేసి. సో అట్లా అయిపోయింది ఇప్పుడు మంత్రులకి. సో అది ప్రజాధనాన్ని వృధా చేయడం కాదంటారా? 100% తప్పది, చాలా తప్పది. గత ప్రభుత్వంలో కూడా హెలికాప్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పోయారు. అది తప్పే, ఇవాళ ఇది కూడా తప్పే. ఎందుకంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజలను బాగుపరచడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలకు నిధుల కొరత లేకుండా చూసి వాళ్ళ జీవన ప్రమాణాల పెరుగుదలకు, వారికి కొనుగోలు శక్తి పెరుగుదలకు, వారికి స్కాలర్షిప్లు ఇవ్వడంలో ఇబ్బంది కాకుండా చూసుకునేటటువంటి ఒక గొప్ప ఆలోచన దృక్పథం ఉండాలి తప్ప మీరు అనవసరంగా కరీంనగర్కి హెలికాప్టర్లో పోవాలి, మహబూబ్ నగర్ పోవాలి, ఈ సిటీలో కూడా ఎక్కడ నుండి హెలికాప్టర్లో పోదామని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం పోతుంది, ప్రభుత్వం ఖర్చే కదా. కాబట్టి ఇది దుబారా పెరిగిపోయినది, లగ్జరీ పెరిగిపోయింది. ఇది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో సమానమైన క్యాండిడేట్లే కదా, అందరు ముఖ్యమంత్రులే కదా ఈ ప్రభుత్వంలో. ప్రతి ముఖ్యమంత్రి క్యాండిడేట్ పొన్నం ప్రభాకర్ కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా హెలికాప్టర్ పట్టుకొని తిరుగుడే. తిరగద్దని నేను అంటలేను, ఆయన వ్యక్తిగతంగా పేరుతో అంటున్నది మీరు దాన్ని వేరే తిరిగి తీసుకోవద్దు. కానీ ప్రజల ధనము దుబారా చేయరాదు. హెలికాప్టర్ వాడాలంటే దానికి ఒక అనివార్యత ఉండాలనేటువంటిది లేదు. ఇవాళ బై రోడ్ పోవడానికి ఎవరు ఇష్టపడతలేరు, ఏ మంత్రులు ఇష్టపడతలేరు. ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు హెలికాప్టర్లో తిరుగుతాడు. ఇది అట్లా ఆ నైజం అంతా వచ్చేసింది అధికారంలో. దుబారా చాలా పెరిగిపోతున్నది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో టీ స్నాక్స్కే ఇన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అనే వార్తలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా నియంత్రణ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రూపాయి ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి సెక్రటరియట్లో ఏసీలు వేసుకోవద్దు అనేటువంటి పరిస్థితులు మనం చూసినాం. గవర్నర్ గారు హెలికాప్టర్ అడిగితే ఎందుకండి హెలికాప్టర్ చాలా ఖర్చు అని చెప్పి ముఖ్యమంత్రి గవర్నర్ గారికి హెలికాప్టర్ ఇవ్వని రోజులను కూడా మనం చూసినాం. ఈవెన్ ఎవరు పడితే వాడు తిరుగుతుండు, ఒకటే రూమ్లో 10 ఏసీలు పెట్టుకుంటుండ్రు. మనం ఏం చేయలేము. అది ప్రజల్లో తిరగబడే రోజైనా రావాలి, లేకపోతే నిబద్ధత కలిగినటువంటి రాజనీతిజ్ఞుడైనా ముఖ్యమంత్రి కావాలి.